వేడెక్కాయి. ప్రచార గడువుకు మరో 5 రోజుల సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలు వైసీపీకి 5 ఏళ్లు అధికారం ఇస్తే రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించిన మోదీ అభివృద్ధి శూన్యం కానీ అవినీతిలో మాత్రం నెంబర్ 1 అంటూ ఆరోపించారు. 5 ఏళ్లలో ఏపీలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. వైసీపీకి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వైసీపీ 5 ఏళ్లలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తిందన్న మోదీ వైసీపీ హయాంలో అభివృద్ధి పట్టాలు తప్పిందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు పైన వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న ప్రధాని ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో ఈ పరిస్థితి మారుస్తామని అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమితో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు వైసీపీ తలపెడుతున్నాయన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోట ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందన్న మోదీ మే 13వ తేదీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న 2వ బహిరంగ సభ ఇది. మార్చిలో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. నాటి ప్రసంగంలో వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద పెద్దగా ఆరోపణలు లేకుండానే మోదీ ప్రసంగం సాగింది. ప్రధాని ప్రసంగం కంటే పక్కన అంశాలే అప్పటి సభలో హైలైట్ అయ్యాయి. మైక్లు మొరాయించడం, భద్రతా వైఫల్యంతో ఆ సభ నిర్వహణ మీద విమర్శలు వచ్చాయి. అయితే నాటి సభలో జగన్ గురించి పెద్దగా ప్రస్తావించని మోదీ రాజమండ్రి మీటింగ్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం మీద, వైఎస్ జగన్ మీద నేరుగా విమర్శలు చేయటం చర్చనీయాంశమైంది. ధర్మవరం సభలో అమిత్ షా కూడా జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.